హలో! అందరూ ఎలా ఉన్నారు? పార్కు, వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఉంటాయండి ఫ్రంట్. తర్వాత వచ్చేసి విల్లాస్ అవి ఉంటాయి. ఫ్రంట్ సైడు రైట్ సైడ్లో వచ్చేసి క్లబ్ హౌస్ ఉంటుందండి. ఈ ఫీచర్స్ కూడా వచ్చేసి క్రికెట్ నెట్ అనేది ఉండిద్దండి. అలాగే చిల్డ్రన్స్ ప్లే ఏరియా, కాసేపు పెద్దవాళ్ళు కూర్చోవడానికి కూడా ఒక సోఫా సెట్తో కలిపి ఒకటి ఉండిద్దండి. సీనియర్ సిటిజన్ పార్క్ కూడా ఉండిద్ది. అలాగే వాకింగ్ ట్రాక్ ఉండిద్ది. చూస్తున్నారు కదండి, కంప్లీట్ 8 సైజెస్ విల్లా యొక్క వ్యూ అనేది ఇలా ఉండిద్ది అనమాట. ఇదిగోండి సైజెస్ కూడా మీకు డిఫరెంట్ సైజెస్ కూడా మీకు నేను డిస్ప్లే చేశాను. 180 గజాల నుంచి 250 గజాల దాకా. అడుగులు కూడా ఎలా ఉంటాయి 180 గజాల నుంచి అండి. మీకు లిస్ట్ కూడా నేను డిస్ప్లే చేస్తున్నానండి, చూడండి. చూస్తున్నారు కదండి, ప్రతి విల్లాకి కూడా ఇలా గ్యాప్ వదులుతారన్నమాట. వెంటిలేషన్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. మీకు వెంటిలేషన్ పరంగా కూడా చాలా
బ్యూటిఫుల్గా ఉంటుందండి. విల్లా స్పేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఎంట్రన్స్లో బయట ఒక 2 కార్ పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇదంతా హాల్ అండి. ఇక్కడ ఏమో సిట్టింగ్ ఉంటుంది అనమాట, వాచ్ ఏరియా. మీకు కనపడుతుందేమో డైనింగ్ ఏరియా వచ్చేసి. ఇదంతా కిచెను. అంతా స్పేషియస్గానే అండి, ఇరుగ్గా ఉండదు. ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ కింద ఒక సింగిల్ బెడ్రూమ్ వచ్చింది, దానికి అటాచ్డ్ బాత్రూము. చూస్తున్నారు కదండి, పైకి వచ్చిన తర్వాత స్ట్రైట్గా ఇక్కడ బాల్కనీ టైప్లో బయట కూర్చోడానికి ప్లేస్ ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బయట లొకేషన్ కూడా కన్స్ట్రక్షన్స్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ అనమాట. మీకు ఎదురు కనపడుతుంది ఒక బెడ్రూము, చాలా స్పేషియస్గా ఉండిద్దండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. కింద ఒక బెడ్రూమ్ ఉంది, పైన ఒక 2 బెడ్రూమ్లు ఉన్నాయన్నమాట. మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ అనమాట ఈ విల్లాకి వచ్చేసి. ఇది కూడా ఎదురు కనపడుతుంది ఇంకో బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్. ఇది క్వాలిటీ పరంగా కూడా చాలా మంచి క్వాలిటీ వాడుతున్నారండి. స్ట్రక్చర్ అయినా సరే ఆర్సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్స్ వాడుతున్నారు. ప్లాస్టరింగ్లో కూడా ఇంటర్నల్గా సింగిల్ కోట్ ప్లాస్టరింగ్ వాడుతున్నారండి. ఎక్స్టర్నల్గా వచ్చేసి డబుల్ కోట్ ప్లాస్టరింగ్ వాడుతున్నారు సిమెంటు. డోర్స్ వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వాడతారండి. ఇంటర్నల్ డోర్స్ వచ్చేసి సీజన్డ్ టేక్ వుడ్ ఫ్రేమ్ వాడతారు. విండోస్ ఇంటీరియర్స్ వచ్చేసి విండోస్ యూపీవీసీ స్లైడింగ్ విండోస్ అనమాట. సేఫ్టీ గ్రిల్స్ ఇస్తారు. ఫ్లోరింగ్ వచ్చేసి డైనింగ్, కిచెన్, ఆల్ బెడ్రూమ్స్ విత్ సైజ్డ్ టైల్స్ ఇస్తారనమాట. ఇవన్నీ పైన లొకేషన్ కూడా చూస్తున్నారు కదా, అన్ని విల్లాస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక లైన్కి వచ్చేసి 16 విల్లాస్ ఉంటాయండి. గేటెడ్ కమ్యూనిటీ ఫీచర్స్ కూడా మీకు ఇస్తున్నాను చూడండి. 6 acres కట్టారనమాట. 84 గేటెడ్ విల్లాస్. గ్రాండ్ ఎంట్రన్స్ ఇస్తారు. 180 గజాల నుంచి 267 గజాల దాకా ఉండిద్దండి. రేంజ్ వచ్చేసి అడుగుల లెక్కన వచ్చేసి 2300 నుంచి 2800 దాకా ఉంటాయి అనమాట. స్పేషియస్గా 30 అడుగులేమో అడ్డ రోడ్లు ఇచ్చారు, 40 అడుగుల రోడ్డు మెయిన్ రోడ్ ఇచ్చారు. సూపర్ మార్కెట్, విజిటర్ పార్కింగ్, 24 సెక్యూరిటీ, సీసీ కెమెరాస్, అన్ని ఫీచర్స్ ఉంటాయండి. సెక్యూరిటీ పరంగా చాలా మంచిదని చెప్పొచ్చు. ఇంతగా మీకు రేట్ అనేది నేను చెప్పలేదు కదా. ఇది 180 గజాల విల్లా వచ్చేసి 1,30,00,000 అంటే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి.